హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. గాయస్, నేను 10 days అవుతుంది వీడియోస్ అయితే చేయక. సో విపరీతమైన జ్వరం రావడంతో చాలా సిక్ అయిపోయి వీడియోస్ అయితే చేయలేదు. కానీ ఇప్పటి నుండి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇక మన పుష్ప 2 మూవీ నుంచి కిస్ 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 కిసక్క ఎలా ఉంది? మరి మీ అందరికి కిస్ కిస్ కిసక్క అనిపించిందా, మరి కసక్క అనిపించిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సాంగ్ ఎలా అనిపించింది నాకు చెప్పాలంటే ఎనగా ఎనగా నచ్చుద్ది. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రావు, ఈ లిరిక్ అయితే దుమ్ము లేపేశాడంతే అనే నేను చెప్తాను. నేనే కాదు, విన్న ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. మామూలుగా మన డిఎస్పి సాంగ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ నచ్చలేదు, చీచీచి అయ్యో వేస్ట్ సాంగ్ అది అని అంటారు. ఒక్క 2 రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, అక్కడ ఎక్కడ సోషల్ మీడియాలో ఊపేస్తుంది అనమాట సాంగ్. సో ఇదే జరుగుద్ది. ఒక 2-3 రోజుల్లో చూసుకోండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో ఊపేస్తుంది అనమాట సాంగ్. ఇక ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం ఇక డ్యాన్స్ అయితే అంతేం లేదు అనిపించింది. ఊ అంటావా సాంగ్ అంత లెవెల్లో అయితే ఈ సాంగ్ అయితే ఉండదు. అందులో సమంత ద్వారా ఆ సాంగ్ అయితే బీభత్సంగా హిట్ అయిపోయింది. ఇక్కడ సమంత అంత రేంజ్ మన శ్రీలీలకు లేదు. సో శ్రీలీల అంటే తాను చేసిన పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది, డ్యాన్స్ అదిరిపోయింది. ఇక అల్లు అర్జున్ కూడా మరీ అంత డ్యాన్స్ స్కోప్ ఇచ్చే సాంగ్ అయితే ఇది కాదు. గణేష్ ఆచార్య నార్మల్ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు, మరీ అంత మాస్గా లేదు, నార్మల్ సాంగ్ కొరియోగ్రఫీ అయితే చేశారు. ఇక సుకుమార్ ఐటమ్ సాంగ్స్ ఎలా ఉంటాయంటే మంచి క్రూషల్ పాయింట్స్ అప్పుడు ఐటమ్ సాంగ్స్ అయితే పెడతాడు. సో ఈ సాంగ్ కూడా మంచి ఇంపార్టెంట్ ఏదో ఇన్వెస్టిగేటింగ్ సీన్ అప్పుడే ఈ ఐటమ్ సాంగ్ వచ్చేలా అనిపిస్తుంది, కిస్ కిస్ అక్క అని. సో ఏదో మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాగే ఉంది. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్ కూడా నార్మల్గా అనిపించింది సాంగ్లో అయితే. ఇక ఫుల్ వీడియో సాంగ్లో కూడా మనం అంతా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే మెయిన్ స్టెప్ అనేది మనం ఇందులోనే మనం చూసేసాం కాబట్టి. సో ఆ స్టెప్ లీక్ అయిపోయింది, ఆల్రెడీ మనకు వదిలేరు కాబట్టి. సో మెయిన్ సాంగ్లో కూడా నార్మల్గానే ఉంటాయి స్టెప్స్. ఇక డిఎస్పి అయితే అదరగొట్టేసని చెప్పాలి. ఇక మరీ అంటావు కాకుండా కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంది. 2-3 రోజుల్లో ఊపేస్తుంది సాంగ్ సోషల్ మీడియాలో, ఏదైతే రాసి పెట్టుకోండి. అలాగే అసలు లాస్ట్కు కొంచెం సాంగ్ షూటింగ్ అనేది కొంచెం ఆగమాగం తీసారేమో అనిపించిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆ కొరియోగ్రఫీ కూడా ఏదో తొందర చెయ్యండి అని బలవంతం పెడితేనే మన గణేష్ ఆచార్య బలవంతంగా చేశాడేమో అన్న ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చూస్తే అలానే అనిపిస్తుంది నాకైతే. సో కొంచెం టైం తీసుకొని ఈ సాంగ్ అనేది ఒక 2-3 months ముందు షూట్ చేస్తే ఇంకొంచెం బాగా చేసేవారేమో అని నా ఫీలింగ్. మరి మీకు ఎలా అనిపించింది, మీ పర్సనల్ ఒపీనియన్ అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పుష్ప Day 1 కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి, 24/7 వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ శివ. థ్యాంక్ యూ.